హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి 31st నైట్ మేము ఇంకా సెలబ్రేషన్స్‌కి ప్రిపరేషన్స్ అనమాట. కలర్స్ ముందుగానే కొందాం అనుకున్నాం. కుదరలేదు. సో, కలర్స్ ఇంకా అప్పటికప్పుడు ఈవినింగ్ ఎళ్లి కొన్నామనమాట. మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. మా ఆనపర్తి ఎప్పుడు కూడా బిజీగా ఉంటదనమాట. ఇంకా ఎప్పుడూ పండగలాగే ఉంటది. ఇంక తర్వాత వచ్చేసి ఇంక మేము ముగ్గులకి అన్నీ కలర్స్ కొనాలని చెప్పేసి అన్నీ కొనేసి ఇంక రెడీ చేస్తాం. ఇంటికి వచ్చేసిన తర్వాత కాఫీ తాగుతున్నాం. ఇక్కడ బిజీగా మా బావ ఏంటంటే, "ఏం డిజైన్స్ ఏస్తావు? ఏం ముగ్గులేస్తావు?" అని సెలెక్ట్ చేస్తున్నారనమాట. సరదాగా అన్నానండి. ఆయనెందుకు సెలెక్ట్ చేస్తారు? ఆయనెందుకు చూస్తారు ముగ్గులు గటాని. అండ్ మేమొచ్చేసి ఆయనేంటంటే విషెస్ చెప్పడానికి అని చెప్పేసి ఆ మెసేజ్ గట్టా చూసుకుంటున్నారనమాట. ఇంకా అదయిపోయిన తర్వాత ఇంక ఆయనకేంటంటే టిఫినేసేసాను, చట్నీ చేసేసాను. అన్నీ ఆయనకి టిఫిన్ అన్నీ రెడీగా పెట్టేసాను. ఇంక తర్వాత వచ్చి ముగ్గుల్లోకొచ్చేసామనమాట. ఇంకా అప్పటికి మేము ఏ టైంకి స్టార్ట్ చేసామంటే 9కి స్టార్ట్ చేసాము. ఇంచుమించు 8:30 ఆర్ 9కి స్టార్ట్ చేసామనమాట. ఈలోపు వచ్చేసి ఈయన ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికని వచ్చారనమాట. ఈళ్ళ ఫోనొచ్చింది ఈయనకి. ఫోనొస్తే ఇంక అంతా మర్చిపోతాడండి. ఏం చెప్తున్నానో అర్థం కాదు. అలా తీయి, ఇలా తీయి అని చెప్పేసి నేను చెప్తున్నాననమాట. ఆయన ఏదో తీస్తున్నాడో నాకు డౌటే. ఎలా తీస్తున్నాడో ఏంటా అని చెప్పేసి. నాకు ఈయన చెప్పితే అసలు ఫోన్‌లో మాట్లాడితే ఆయన అసలు అన్నీ మర్చిపోతాడనమాట. ఇంక అలా మేము టైంకి స్టార్ట్ చేసాం. మేము ఏంటంటే డిజైన్స్ అన్నీ కూడా మా రామలక్ష్మి తోటికోడలేస్తది. మేమేంటంటే కలర్స్ ఏస్తాం. నాకు పెద్ద రావనమాట. కలర్స్ అన్నీ ఏయడం గట్టా నాకు పెద్ద డిజైన్స్ గట్టా రావు. ఒట్టి నాకు వచ్చిందల్లా లోటస్ అంటే ఇష్టం. అంటే కమల పువ్వు ఇష్టం. అండ్ ఇంకొచ్చి పద్మ మొగ్గ రెండే నాకు బాగా వచ్చేది. నాకు ఇష్టమైనవి కూడా రెండే అండి. ఇంక డిజైన్స్ వచ్చేసి నాకు బ్రెయిన్‌లో గుర్తుండవనమాట అయన్నీ గూడా. ఎప్పుడైనా చూస్తే ఏమన్నా అక్కడైనా చిన్న చిన్న డిజైన్స్ అయినా చూస్తే ఎప్పుడైనా ఏస్తాననమాట. ఇంక మేము ముగ్గులేయడం చూసి చాలామంది అప్పటికే పెట్టేసి ఇంకా అప్పుడే రివ్యూలు ఇవ్వడానికి అంటే చూసుకుంటూ వెళ్ళడానికని వీధులు తిరుగుతారనమాట. అలాగా మాకదో సాంప్రదాయం. మేము అలా ఎళ్తాం అనమాట. ఈ ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి, ఏంటని చెప్పేసి అందరూ చూడడానికి ఎళ్తాం గదా! అలాగే మేమింకా ఎయలేదా అని చెప్పేసి ఏస్తారు. మేమైతే 12 వరకు అలా ఏస్తానే ఉంటామనమాట. అయినా అంటే త్వరగా ఎయరా అంటే అలాగని కాదు. ఇంక సరదాగా ఇంకా ముగ్గులేస్తూ ఇంకా 12 వరకు అలా ఉండిపోతామటండి. ఇంక అందరూ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అందరికీ విషెస్ చెప్తున్నారు. ఇంక మేము గూడా అలాగే చెప్తున్నాననమాట. అందరూ గూడా కొంతమంది చర్చ్‌కెళ్తారు గదా! ఇంక అందరూ చర్చ్‌కెళ్తున్నారనమాట. ఇంక మేము వచ్చేసి ఇంక ముగ్గులు పెట్టుకోవడంలో బిజీగా ఉన్నామనమాట. ఈ ముగ్గులు పెట్టుకుంటే మా స్వీటీ పిల్లి ఉంది గదా! అదొచ్చేసి మమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే అది ముగ్గులేస్తే మేము సీరియస్‌గా ఏదో డిజైన్ ఏస్తుంది ముగ్గులేస్తుంటే అదొచ్చేసి ముగ్గులో కూర్చొని అలా చూసేది. కొట్టినా పోయేది కాదండి నిజంగా. చాలా కామెడీగా అనిపించేది. ఏమన్నా కొడుతుంటే అది తిరగబడి మమ్మల్నే ఇలా చేతులెత్తి గీరదామని చూసేదనమాట. దాని పాపం అది ఆకలేసిందో అది ఏ గిన్నె పట్టుకున్నా సరే అదేదో పాలు తెచ్చేస్తున్నామో అని చెప్పేసి దగ్గరకొచ్చి వాసన చూసేది. నేనంటే ఇదిగో పాలు తాగవే అని చెప్పేసి దగ్గర పెట్టేదనమాట. వాసన చూసి ఎళ్ళిపోయేది ఇది ముగ్గని చెప్పేసి. ఎన్ని సార్లు చేసినా అలాగే చేసేది. పాపం నా ఎనకాలే తిరిగింది. నీ పనిలో పడిపోయి దానికి పాలేయలేదనమాట. కానీ తినేస్తదండి పట్టుకొని. చిరాకు చేసేస్తదనమాట. ఒక్కోసారి కోపం వచ్చేస్తది కానీ మళ్ళీ జాలేసి నేను ఈ పనులన్నీ అయ్యేదాకా ఎయకూడదని చెప్పేసి కోపంగా ఉండిపోయాను. అది మాత్రం నా పక్కనే ఉండి అలా ఎప్పుడేస్తది అని చెప్పేసి అలా చూస్తానే ఉంది. నేను ఎక్కడికెళ్తే అక్కడ తిరుగుతా ఉంది. ఇంకా అలా ముగ్గులేస్తున్నానమాట. నాకిష్టమైన లోటస్ ఏసాను. ఆ నేమ్స్ నేనే ఏసానండి. అదొక్కటి తప్ప నాకేమి రావు. ఇంక సో, వాళ్ళేమో మా తోటికోడలేమో ఇటువైపు చూసుకున్నారు. ఇటువైపు సెక్షన్ నేను చూసుకున్నాననమాట. ఇంకా అలాగా మెల్లగా అవుతుందనమాట. ఇంక కలర్స్ అయిపోయింది. అప్పటికి 12:45 ఆర్ 50 అవుతుంది. ఇంకా షురు అవుతున్నాయనమాట. క్రాకర్స్ అన్నీ పేల్చడం ఇంక అంతా గూడా హుషారుగా స్టార్ట్ అయింది. ఇంక ఇయన్నీ ఇగో ఈ చిన్న ముగ్గులు నేనే వేశాను. ఇంకా ఇది చిన్నయి నేనే ఏసాననమాట. పెద్ద పెద్దయి నేనేయలేను. ఒకవేళ ఏసినా సరే మిస్టేక్ అయిపోతాయి. ఇంక అందుకని పెద్ద జోలికి వెళ్ళలేదు. ఇంక భలే సందడిగా సరదాగా జరిగిందండి. ఎందుకంటే పిల్లలు ఇంకా అసలు ఇంక పట్టుకోలేకపోయామండి. ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేశారు. ఈ స్వీటీ అయితే ఇంక ప్లీజ్ తరోగా వీడియో చూడండి. లాస్ట్‌కి కూడా కొంచెం ఫన్నీగా ఉండబోతుందనమాట. సో, ప్లీజ్ ఇది వచ్చేసి సిండ్రెల్లా అనమాట. ఈవిడొచ్చేసి సిండ్రెల్లా సిస్టర్ అనమాట. అండ్ హార్ట్ బై చైతు అండ్ ఆ పాప వేసిందనమాట. చాలా గ్రేట్ కదా! అలా ఏయడం కూడా సిండ్రెల్లా అని చెప్పేసి. చాలా ఫన్నీగా ఏసిందనమాట. ఏసింది. ఆ ఏజ్‌లో కూడా అలా తీయడం అంటే గ్రేటే కదా! అది మా స్మైలీ అని చెప్పేసి పేరు పెట్టిందనమాట. భలే ఎంజాయ్ చేశారు. మాకైతే 12 వరకు కూడా ఇంకా వీధిలో తిరుగుతూనే ఉంటారండి. మామూలు నార్మల్ డేలా ఉంటదనమాట. అంతా కూడా మా పిల్లలందరూ కూడా ఒరేయ్! న్యూ ఇయర్ చేసుకుందాంరా అంటే మొత్తం కలిపి హోలీ చేసి పడేశారండి. మొత్తం అంతా హోలీ చేసేసారు. డబ్బులు కూడా ఇంక మా ఇష్టాసారంగా 12 అయిపోయిందనమాట. హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికి 12 అయిపోయింది.
సో, ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ అవ్వి రాబోతులోకి ఆల్రెడీ అంతా న్యూ ఇయర్ గూడా అంతా అయిపోయి అందరూ రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోతారనమాట. ఇదొచ్చేసి వీళ్ళు పిల్లలందరూ గూడా ఇంక భలే సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్కడా ఆగలేదు. గోల గోల చేసి పడేశారు వీధంతా. ఇంక మేమేం అనం కదండీ! ఇంక ఈరోజు వాళ్ళ ఇష్టం అనమాట. న్యూ ఇయర్ చేసుకోమంటే హోలీ చేసి పడేశారు మా పిల్లలు. ఇంక 12 అయిపోయింది కాబట్టి ఇంక కేక్ కటింగ్ అనమాట. నేను కేక్ తీసుకున్నాను. మా తోటికోడలు గారి బాబు ఒక కేక్ తెచ్చాడనమాట. మంచి భలే జరిగిందండి ప్రతి ఇయర్ మీద. ఇంకా ఈ రోడ్డు మీద కేక్ కట్ చేశామనమాట. ఇంక మమ్మల్ని ఇంకా ఈ రోజు ఏం అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా! ఏదైనా మనం మన ఏదో న్యూ ఇయర్ అంటే ఏదో ఇయర్ వస్తది కదా! ఏదో లైఫ్ చేంజ్ అయిపోదంటే ఏది చేంజ్ అవ్వదండి. అలాగే ఉంటది ఇయర్‌లో ఏ ఇయర్ అయినా ఒకలాగే ఉంటది. ఏదైనా చేసుకునే మన చేతుల్లోనే ఉంటది. ఎలా చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఏంటి అని అన్నది. సో, అది మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే అవుతది. అంతేగాని మనం ఎలా పడితే అలా చేసేసుకొని ఈ సంవత్సరం బాలేదు, పోయిన సంవత్సరం బాలేదు, అంతకుముందు సంవత్సరం బాలేదు, వచ్చే సంవత్సరం ఎలా ఉంటదని బెంగెట్టుకునే కంటే, ఇప్పుడు ఈ టైంని నమ్ముకుంటూ హ్యాపీగా ముందుకు సాగిపోతూ జరిగే వాటిల్ని మనం దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి ముందుకెళ్ళగలగాలి. ఉన్న దాంట్లోనే చిన్న ఆనందాలు వెతుక్కుంటూ సరదాగా మనకంటూ కొన్ని గుర్తులు, కొన్ని జ్ఞాపకాలు మిగుల్చుకుంటూ ముందుకు సాగిపోవాలనమాట. కొంతమందికి ఇలాంటివి కొంచెం నచ్చుతాయి. కొంతమందికి నచ్చవు. కొంతమంది సింపుల్‌గా ఉండాలనుకుంటారు. కొంతమంది ఏదంటే అందరితో సరదాగా ఉండాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి, అలాగా ఇలాగా అని అనుకుంటారు. అందరికీ ఒకలా ఉండదు కదా! ఇంకా మాకొచ్చేసి మేము ఎప్పుడు ఇలా చేసుకుంటామన్నమాట కేక్ కటింగ్. కానీ ఈ ఇయర్ ఇంకా జరిగింది. కానీ ఎవరు అయ్యో! నేను ఇలా చేసుకోలేదు, అలా చేసుకోలేదు అని అనుకునే కంటే ఉన్న దాంట్లోనే సింపుల్‌గా చేసుకున్న ఈ ఇయర్ కుదరలేదా నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం అంతే. అంతేగానండి నాకు ఇలా కుదరలేదు, నాకు ఇలా లేదు, అయ్యో! నాకు ఇలా ఉంటే బాగున్నే అని అనేదానికంటే ఎందుకండి ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి. సో, నాకు ఇలా కుదిరింది నేను ఇలా చేసుకున్నాను. ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాను గానీ, ఒకవైపు మా శశి లేడు, పిల్లోడు లేడే అన్న బాధ అనిపిస్తదనమాట. అంతే గదా! ఎవరికైనా అయ్యో! పిల్లలు ఎవరింటికి దూరంగా ఉంటే, అయ్యో! పిల్లలుంటే బాగున్నే, ఇది ఉంటే తిందునే, ఇది ఉంటే సరదాగా ఉండే అని అనుకుంటాం గదా! మనసులో పైకి అలా ఉన్నాను కదండీ, లోపల లోపల వాడే ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి చిన్న బెంగ. ఇంకో 2 మంత్స్‌లో ఎలాగో ఇంటికొచ్చేస్తాడు 10th అయిపోతే, ఎగ్జామ్స్ అయిపోతే. సో, ఇంకా అలాగని చెప్పేసి ఇంకా అయిపోయిందనమాట. వాడు ఫోన్ కూడా చేయలేదండి. అది నేను బాధపడ్డాననమాట. నాకు ఫోన్ కూడా అలౌ చేయలేదు అసల. న్యూ ఇయర్ గాని పంపిస్తారేమో అనుకున్నాను, పంపించలేదు. ఇంకా అయిపోయింది. ఇంకా నేనేదో 2 కేక్స్ తెచ్చారు కదా! వచ్చినోళ్ళందరికీ కొంచెం పెడదాం అనుకుంటే ఒక్కళ్ళు రాసారు అంతే అండి. ఇంక చూసుకోండి ఇంక అందరూ ఇంక అక్కడ కానించి ఇంక కేకులు మామూలుగా కాదు, మొత్తం అన్ని ఫేషియల్స్ అయిపోయినాయనమాట. అందరికీ అంత అలా రాసేసుకున్నారనమాట. జరిగిందండి నిజంగా. అంటే చూసేవాళ్ళు అనుకుంటే ఎందుకు అలా కేక్ వేస్ట్ చేయడం కరెక్టా? తప్పా? అలా అనుకుంటాం కదా! నేను అందుకే వీళ్ళ గురించి నాకు ఎక్కడో డౌట్ కొట్టింది. వీళ్ళు ఏదన్నా కొన్ని ఎక్స్ట్రాలు చేస్తారని చెప్పేసి నేనేం చేశానంటే తక్కువ రేట్ అంటే మామూలు నార్మల్ కేక్ తెప్పించాననమాట. 300లో తెప్పించాను. మామూలుగా అయితే కూలింగ్ కేక్ ఇంకా కాస్ట్ ఉంటది కదా! దాన్ని వేస్ట్ చేస్తారని చెప్పేసి తినేది తక్కువ, రాసుకునేది ఎక్కువ అని ఉంటదని నేను ఇలా తక్కువ రేట్ తెప్పించాననమాట. డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం అవ్వలేదు. సో, అది ఎవరికైనా పెడితే బావుంటది కదా! అని అనుకున్నాను. సో, ఆ కేక్ అంటే ఏమన్నా మధ్యలో వస్తే కొంతమందికి అలా పెట్టామనమాట. మేము తిని కొంచెం వీళ్ళు పా రాసుకున్నారు. కొంచెం వేస్ట్ చేసేసారు. నాకు అదే బాధ అనిపించింది. కానీ అయినా ఈ సెలబ్రేషన్స్ ఈ ఇయర్ రావు కదా! అండ్ నాకొచ్చేసి నేను వీడియో చేస్తుంటే నాకు కూడా రాసేసారండి. ఇంకా చూసుకోండి కేక్ అంతా అలా చేసి పడేసారనమాట. చాలా సరదాగా జరిగిందనమాట. మా తోటికోడలు నాకు రాసింది. సో, నేను రాయకపోతే కుదరదని చెప్పేసి నేను కూడా శుభ్రంగా రాసేసాననమాట. ఇంక మళ్ళీ పట్టుకున్నాక మళ్ళీ రాసేసారు. ఇంకా ఫుల్ మొఖమంతా ఫేషియల్ అయిపోయింది. నేను ఆల్రెడీ నాకు ఏం పడవు కదా! నైట్ ఫేషియల్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకొకటే ఫేషియల్ అయిపోయిందనమాట. తను నవ్య ఆవిడ హలేఖ్య గారు. ఆయన మా ఫ్రెండ్స్ అనమాట. అండ్ సో, వాళ్ళు కూడా వచ్చారు. అండ్ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి వచ్చారనమాట. మాకైతే మొత్తం నలుగురు కలిస్తే మొత్తం రచ్చ రచ్చ చేసి పెడతామనమాట. భలే సందడిగా, హ్యాపీగా, సరదాగా జరిగింది. అండ్ వెరీ హ్యాపీ అనమాట. ఇంక అంతా అయిపోయింది. ఇంక మేమంతా ఫేస్ అంతా కొంచెం క్లీన్ చేసి కడుక్కోలేదండి. క్లాత్ ఇచ్చి తుడుచుకున్నాననమాట. ఇంక అందరూ మా దగ్గరికొచ్చి ముగ్గులు గట్టా చూసుకొని చెప్పారు కదా! ఇంక మేము వెళ్ళే టైంకి అందరూ పడుకొని తలుపులు వేసుకొని పడుకున్నారు. ఏదో అలా అరాకొర అక్కడక్కడ ఉన్నారనమాట. ముగ్గులైతే ఎవరు వేయట్లేదు. ఇంక మాదే లాస్ట్. ఇంక అంతా మేము ముగ్గులు చూడడానికని వెళ్ళామనమాట. మా తోటికోడళ్ళు ఇంక అందరూ అలిసిపోయి వెళ్ళిపోయారు. మేమేంటంటే
నైట్‌కి బిర్యానీ ప్లాన్ చేశాననమాట. నేను బిర్యానీ తెప్పించాను. సరదాగా కలిసి కూర్చొని తిందామని చెప్పేసి తీరా పోతే తినడానికి కుదరలేదు. సో, 12 అయిపోయింది. ఇంకా పర్వాలేదంటే ఇంక తినేసామనమాట అండి. అప్పుడు తిన్నాం 12 ఆ టైంకి తిన్నాం. 12 ఎంత అయిపోయింది అది 1 అయ్యిందనమాట. అప్పుడు తిన్నాం. చికెన్ బిర్యానీ తెప్పించాను. సో, అందరం ఇంట్లో కూర్చొని తిన్నామనమాట. ఇంక నేను ఆ వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకులే అని చెప్పేసి తర్వాతొచ్చేసి ఇంక అందరు ముగ్గులు అలా చూసుకుంటూ ఈ ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్ మీరేమనుకుంటున్నారు? ఈ ఇయర్‌లోని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ఉండబోద్దాం అని అనుకుంటున్నారు? నేనైతే కొన్ని అనుకుంటున్నాను. మీరు గూడా ఏమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఇయర్ నేను ఇలా ఈ ఇయర్‌లోనే కదా 2024లో నేను స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్ అండ్ 1 మంత్ అవుతుంది ఇప్పటికి. సో, ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నందు అందరికీ గూడా చాలా థాంక్స్ అండి. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ నేను అనుకున్నది ఆశ నెరవేరాలంటే మీ చేతిలోనే ఉంది. సో, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నయా సాల్‌కి శుభకామనాయే. ఈ మూడే వచ్చు నాకు. సో, ఈ మూడో లాంగ్వేజ్‌లోని చెప్పాను. ఇది వచ్చేసి నేను పోయిన ఇయర్ 2024లో ఎంజాయ్ చేసిన మూమెంట్ అండి. అందరం కలిసి ఇలాగే సేమ్ కేక్ కట్ చేసుకున్నాం. అండ్ ఇది పిక్స్ కూడా ఈ పోయిన ఇయర్‌ది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సో, బాయ్ బాయ్.